శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 523వ భాగం. సమాధిని సుషుప్తిగా భావించమంటున్నారు వశిష్ఠ మహర్షి. సర్వత్రా సమంగా వ్యాపించినటువంటి ఒక చైతన్య ఘనం లాగా ఆత్మని చూడు అంటూ ఆపారు నిన్న. అలాగే భావన చేయి. సర్వత్రా వ్యాపించినటువంటి ఆ చైతన్యం ఘనం అంటే ఏంది? మరొకటి ఏది దాంట్లో దూరని వీలు కానిది, ఏకరూపమైనది, విజాతీయమైనది, ఏది లేనటువంటి సజాతీయమైనటువంటి చైతన్య ఘనంలాగా నీవు సర్వత్రా వ్యాపించి ఉన్నట్లుగా దానిని నువ్వు భావిస్తూ ఉండవయ్యా అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అసలు శిలోపాఖ్యానంలో ఉన్నాం. వశిష్ఠ మహర్షి ఒక విచిత్రమైనటువంటి శిలని గురించి వర్ణిస్తూ వచ్చారు ఒక 2-3 ఎపిసోడ్ల ముందు. ఆ శిలలో అనేక రకమైన పద్మాలు ఉన్నాయి. ఆ పద్మాలు రకరకాల ఆ వర్ణన అంతా జరిగిందనమాట. మళ్ళీ ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. సరే, ఇప్పుడు ఆ రెఫరెన్స్ మళ్ళీ వస్తుంది. ఆ శిల లోపల ఏమున్నాయని చెప్పాను నీకు నేను? పద్మాలు ఉన్నాయని చెప్పాను కదా. అలాగే ఈ మామూలుగా మొత్తం ఈ పద్మాలన్నీ కూడాను ఉన్నటువంటి ఈ పద్మాలన్నీ, ఆ శిలలో ఉన్న ఈ పద్మాలన్నీ, ఆ మహాశిలలో ఉన్న పద్మాలన్నీ కూడాను ట్రాన్స్పరెంట్గా అంటే బాగా పారదర్శకంగా ఉండి కనిపిస్తున్నాయట. అవి అంటే ఆ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న మహాకాశంలో ఇవన్నీ గోచరిస్తున్నాయి. అది అక్కడ అర్థం. అంటే ఆ శిల ఏంటంటే ఆకాశమే ఆ శిల, అది ఆకాశమే ఆ శిల అని చెప్పడం అన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఆకాశంలో ఇవన్నీ గోచరిస్తున్నాయి, పద్మాలన్నీ, ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ గోచరిస్తున్నాయి అని చెప్పడం అన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న మహాకాశంలో ఇవన్నీ గోచరిస్తున్నాయి అని చెప్పడం అన్నమాట. వెంటనే శ్రీరాముల వారికి ఆశ్చర్యమైంది. ఆశ్చర్యంతో, ఓ గురువు గారు, నేను తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాను, నాకు అనిపిస్తుంది తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నట్లుగా అనిపిస్తుంది, చూడవలసిందంతా చూచాను అని నేను అనుకుంటున్నాను. చూడండి, తెలియవలసింది తెలియడం అంటే ఏంటంటే పరోక్ష జ్ఞానం, చూడవలసింది చూడడం అంటే అపరోక్ష జ్ఞానం. అంటే తెలియవలసింది తెలుసుకున్నాను అంటే పరోక్ష జ్ఞానాన్ని పొందాను, చూడవలసిందంతా చూశాను అంటే అపరోక్ష జ్ఞానాన్ని కూడా అనుభవానికి తెచ్చుకున్నాను అని చెప్తున్నారు ఇక్కడ రాముల వారు. అపరోక్ష రూపంగా ఉన్నటువంటి నాకు జ్ఞానాన్ని తమరు నాకు తత్వాన్ని అంతటి కూడాను చక్కగా ఉపదేశించారు. పరోక్ష జ్ఞానాన్ని ఉపదేశించారు, అపరోక్ష జ్ఞానాన్ని ఉపదేశించారు. అది అంతా కూడా నాకు బాగా ఆకలింపయింది. అయినా అంటూ వెంటనే నేను ఒక ప్రశ్న, నేను గ్రహించినటువంటి ఈ యొక్క అంశాలన్నీ అంటే మీ బోధంతా ఇంకా గట్టి పడడానికి గాను నేను మళ్ళీ ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ యొక్క ఇంతవరకు వర్ణన అంతా చూస్తే, ఆ బిల్వఫలం అన్నారే మీరు, ఆ మహాశిల అన్నారే, బిల్వఫలం అన్నారు ముందు చెప్పారు, బిల్వఫలాన్ని గురించి వివరించారు, మహాశిలను గురించి మీరు వివరించారు. ఆ మహాశిల మీద బిల్వఫలం మీద నెపం పెట్టి మీరు ఏదో చెప్తూ వచ్చారు, మాకు ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ రెండూ కూడాను పారదర్శకం, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయని కూడా అన్నారు. అయితే ట్రాన్స్పరెంట్గా ఉండేది ఒకే ఒకటి అనేది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ జగత్తు నిర్మాణం అంతా కూడాను ఏది ఆ ట్రాన్స్పరెంట్గా ఉండేది, మామూలుగా పారదర్శకంగా ఉండేది అంటూనే నాకు ఒకటి గుర్తొస్తుందయ్యా. ఏంటంటే అద్దం గుర్తొస్తుంది. అద్దమే కదా. ఇప్పుడు
ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణం అంతా, సృష్టి నిర్మాణం అంతా కూడాను దర్పణంలాగా కనపడుతుంది అని చెప్పుంటే సరిపోతుంది కదా. మీరు దాని మీద, పిల్లి మీద, కుక్క మీద నెపం పెట్టి చెప్పినట్టు శిల మీద, బిలవపాల మీద చెప్పారు కదా ఇంతవరకు. అలా కాకుండా ఆ దర్పణం లాగా ఈ జగత్తు నిర్మాణం అంతా కూడా ఒక దర్పణం లాగా కనపడుతుంది అని చెప్పుంటే సరిపోతుంది కదా. ఇది నా ప్రశ్న. మరి ఈ వేల కొలది జగత్తులను ప్రతిబింబజేసేటువంటి శక్తి గల ఆ దర్పణం అనేటువంటి ఆ యొక్క పురి అష్టకం యొక్క స్వరూపాన్ని ఒక్కసారి నాకు వివరించండి. నాకు అర్థమైంది ఏంటంటే దర్పణం లాంటిది అని ఆ యొక్క విశ్వదర్పణం అని అనుకుంటున్నాను నేను. ఆ దర్పణం అని నేను అనుకుంటున్నాను మీరు చెప్పిన బోధన బట్టి. మరి ఆ జగత్తునంతటినీ ప్రతిబింబజేసేటువంటి అంత పెద్ద అద్దం అన్నమాట అది. ఏంది, చిన్న అద్దాలైతే చిన్న చిన్న వాటిని చూపిస్తాయి, కానీ ఇంత పెద్ద జగత్తును చూపించాలంటే పెద్ద దర్పణం అయి ఉండాలి. ఆ దర్పణం యొక్క స్వరూపాన్ని నేను ఒక్కసారి తెలుసుకోవాలనుంది, మీ గురించి వివరించండి అంటూ ప్రశ్న వేస్తున్నాడు రాముడు అనమాట. వెంటనే చెప్తున్నాడు వశిష్ఠుడు, రామా ఉందా, నిజమేనయ్యా, నువ్వు బలి పట్టేశావు, నువ్వు తెలివైన వాడివి, ఇంటెలిజెంట్ బాయ్ నువ్వు, కాబట్టి బాగా చక్కగా పట్టేశావు. నిజమే, ఉన్నది ఒకే ఒక దర్పణం అయ్యా, అది బ్రహ్మదర్పణం అయ్యా, అది బ్రహ్మదర్పణం. అది ఎట్టా దర్పణం అంటే అది దానికి ఆది అంతం లేనటువంటి దర్పణం బ్రహ్మదర్పణం అన్నమాట. అది ఆ బ్రహ్మదర్పణము దానికి ఏంటంటే ఏమీ ఆద్యంతాలు లేవు, అవి ఆది లేదు, ఆది లేదు, అంతము లేదు, అనాది, అది ఆది లేదు, అనంతం, అది అంతం లేదు, ఆది అంతాలు లేవు, నిరామయం. అది నిరామయం అంటే ఏ లోపము లేదనమాట. ఇది తేజోమయమైన దర్పణం. అది అర్థమైందా? జగత్తుకంతా బీజం అదేనయ్యా, దర్పణమేనయ్యా. జగత్తుకంతా బీజమేది ఆ దర్పణమే. మామూలు దర్పణంలో అయితే బయట ఒక వస్తువు ఉంటుంది, దాన్నే ఆ వస్తువు ఉండాలి, దాని ప్రతిబింబాన్నే చూపుతుంది. ఈ దర్పణం అది కాదు, దర్పణము అదే, ఎదురు కనపడే వస్తువు బింబము అదే, ప్రతిబింబం అది, రెండు అదే. సరే, అది మనం వివరంలో పోయినప్పుడు చూద్దాం. అర్థమైందా? అయితే ఇది ఎలాంటి దర్పణమో వివరించి, అనాది, అనంతం, నిరామయము, తేజోమయము. అది ఏం చేస్తుంది దర్పణం అంటే కలన అనే దాన్ని అవలంబిస్తుందయ్యా అంటున్నాడు ఇక్కడ. కలన అంటే ఏంది? ఏదో ఒక కల్పన, చాలాసార్లు వచ్చింది ఈ పదం. కలన అంటే కల్పన, సంకల్పం, అలా స్పందించడం, అలా చెలించడం. కలనం, కల్పన, ఇవన్నిటికీ అర్థాలు స్పందించడం, చెలించడం, కల్పన, ఇవి వస్తాయన్నమాట కలన అంటే. అర్థమైందా? అంటే అది ఒక స్పందం అన్నమాట. స్పందం ఎట్లా ఉంటుంది? మొదటి యొక్క స్పందం వల్లనే, ఆ సంకల్పం వల్లనే, ఆ కలన వల్లనే జీవభావం ఉదయించిందయ్యా. ఎప్పుడైతే ఆ కలనం జరిగిందో, జ్ఞానంలో తొడుకు ఏర్పడితే, అదే కదా జ్ఞానంలో స్పందం ఏర్పడితే అదే ఆలోచన, అప్పుడు మనసు తయారవుతుంది. జ్ఞానంలో స్పందం లేనంత వరకు, చలనం లేనంత వరకు అది జ్ఞానంగానే ఉంటుంది. అది మనసు అక్కడ మనసు పని ఉండదు అక్కడ. ఎప్పుడైతే జ్ఞానంలో కదలికి వస్తుందో అప్పుడే మనసు పని విజృంభించి మొదలుపెడుతుంది అనమాట. అర్థమైంది? ఎప్పుడైతే కలనం వలన చెలించిందో అప్పుడు అది ఏమైపోయింది? ఎప్పుడైతే చెలించకుండా ఉన్నంతకాలం అది అనంతం, జ్ఞానం సర్వవ్యాపకం, అనంతం. అది ఎప్పుడైతే చెలించిందో అది పరిమితమైపోతుంది, పరిమితమైన జీవుడుగా మారిపోతుంది అనమాట. అర్థమైందా? ఆ జ్ఞానంలో ఆ చలనం ఎప్పుడు, సంకల్పాలు ఎప్పుడు కలిగాయో, మనసు ఎప్పుడు ఏర్పడిందో ఆ పరిమితం అయిపోయాడు. ఎలాగ జీవుడుగా పరిమితమైపోయాడు. అహం, కర్తృత్వ భోక్తృత్వాలతో కూడినటువంటి జీవభావం అప్పుడు ఉదయించిందయ్యా. అయితే ఇది మొత్తం ఈ నాకు బ్రహ్మదర్పణం అన్నామే, చైతన్యం, మొత్తం చైతన్యం ఏంటంటే ఇప్పుడు ఆ మహా చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం కంటే ఈ జీవ చైతన్యం వేరేమీ కాదు, దాని లాంటిదే. ఇది పరిమితం, అది చిన్నది, పరిమాణంలో చిన్నది అంతే. భిన్నం అయితే ఉండదు. దాని స్వరూపం దీని స్వరూపం ఒకటే. అంటే దాని స్వరూపం శుద్ధ చైతన్యం మిశ్రమమే, ఇక్కడ ఇది కూడా శుద్ధ చైతన్యమే. కాకపోతే ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఈ మనసు కనుక కలన లేకపోతే, ఆ జ్ఞానంలో కదలిక లేనట్లయితే అక్కడ కళ లేదు, కలన లేదు, ఉండదు అనమాట. కళ అంటే ఏంది? చెలిస్తే వచ్చే రూపం అన్నమాట. కలన అంటే ఏంది? చలనం అన్నమాట.
అర్థమైందా? ఒక బావిలో నిశ్చలమైనటువంటి నీళ్లు ఉన్న బావిలో బకెట్ వేసాము, నీళ్లు ఏం చేస్తాయి, మొదట ఆ బకెట్ వేసినప్పుడు నీళ్లు చెలిస్తాయి అనమాట. మొదట జరిగేది కలన. ఆ నీళ్లు చెలించడం అనేది కలన, చెలించడం మొదట. ఆ తర్వాత ఏంటంటే కళ, అది ఒక సుడిలాగా అలాగా ఏర్పడుతుంది. అది అది వచ్చి కళ అన్నమాట. అర్థమైందా? ఈ చలనం వలన కళ ఏర్పడుతుంది. ఈ చలనం వలన ఆ అది ఆ కళ ఏర్పడింది అనమాట. అంటే కదలిక వలన ఒక రూపం, కళ అంటే రూపం, కదలిక వలన ఒక రూపం ఏర్పడింది అనమాట. ఆ రూపంనే కళ అంటున్నాం. అర్థమైందా? దానిలో ఇప్పుడు చలనం మామూలుగా, ఇప్పుడు ఆ కళలో చలనం లేదు. చలనం వల్ల కలిగినటువంటి రూపాలు లేవు. ఎక్కడ లేవు ఇవి? బ్రహ్మంలో, జ్ఞానంలో కళ లేదు, కలనం లేదు, చలనం లేదు, చలనంలో లభించేటువంటి రూపాలు ఉండవు. అర్థమైందా? జ్ఞానం అసలు చలనం లేనంత వరకు పరమాత్మగానే ఉంటాడు, ప్రత్యేగాత్మగానే ఉంటాడు. ఎప్పుడైతే కలనం వస్తుందో, చలనం వస్తుందో, దేనివల్ల? మహాశక్తి ఉందే, ఇది మాయాశక్తి. ఈ మాయాశక్తి వలన ఏముంటుందంటే అది చలనానికి, ఈ మాయాశక్తి గమనుండదు. శక్తి ఎప్పుడైనా ఒకరిలో ఒక శక్తి ఉంటే అది ప్రకటన చేస్తూనే ఉంటుంది. ఏదైనా ఒకటికి ఏదైనా పాడే శక్తి ఉంటే వాడు పాడడానికే వాడు ప్రయత్నిస్తుంటాడు. అదేవిధంగా ఏ శక్తి అయినా సరే శక్తి అలాగా ఉండదన్నమాట, ప్రకటన కోరుతూ ఉంటుందన్నమాట. ఈ శక్తి ఏం చేస్తుంది? ఆ జ్ఞానంలో చలనాన్ని రేపుతూ ఉంటుంది. మహాశక్తి వలన ఈ చలనానికి సిద్ధమవుతుందన్నమాట. ఇది ఏది? ఆ యొక్క స్థిరమైనటువంటి ఆ జ్ఞానం. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? అది అలా జరగడం వల్లనే ప్రమాదం అనమాట. ఏంటి ఆ ప్రమాదం? ఎప్పుడైతే ఆ చలనం జరిగిందో, చలనం లేనటువంటి జ్ఞానంలో చలనం జరిగిందో జీవుడు తయారయ్యాడు. సంకల్పాల నుంచే జీవుడు తయారయ్యాడు. ఆ జీవుడు ఏం చేశాడు? ఏమయ్యాడు? వాడు ఒక సూక్ష్మ దేహాన్ని, ఆ జీవుడు ఉండడానికి ఒక ఆవాసం కావాలి కదా, సూక్ష్మదేహాన్ని ఏర్పడింది. ఆ సూక్ష్మదేహం తైజసుడు అన్నమాట. సూక్ష్మదేహానికే అభిమాన దేవత తైజసుడు. ఇక వాడు ఇంకా స్థూలమైనాడు. స్థూలమై ఇంకొక కళ తయారైంది. ఒక కళ సూక్ష్మదేహం అయింది, అర్థమైందా? మరొక కళ స్థూల దేహం తయారైంది అనమాట. అర్థమైందా? ఆ వాడు ముందు జ్ఞానంగా ఉంటే ఏమీ లేదు. ఆ జ్ఞానంలో చలనం జరిగి ఏమైంది? ముందు మనసు ఏర్పడింది. ఆ మనసు ప్రాణం వీటితో సూక్ష్మదేహం ఒకటి తయారైంది. సూక్ష్మదేశం తర్వాత మరింత గడ్డిపడి ఏమైంది? స్థూలదేహం అయిందనమాట. ఇప్పుడు స్థూలదేహం అయినాక శరీరం అంతా కూడాను వీడేం చేస్తున్నాడు? నఖశిఖ పర్యంతం ఏం చేస్తుంటాడు? వీడు తిరుగుతూ ఉంటాడనమాట. ఈ జీవుడు గోళ్ళ నుంచి పైన వెంట్రుకల వరకు జీవుడు తిరుగుతూ ఉంటాడనమాట. వాడు తిరుగుతూ ఉంటాను తృప్తి చెందడీడు. ఏం చేస్తావు అంటే ఎంతసేపు తిరుగుతూ ఉండొచ్చు కదా, లోపల ఉండడు. కిటికీలు ఉన్నాయి కదా గదికి, ఆ కిటికీలు లాంటి ఇంద్రియాల్లోంచి బయట ప్రపంచంలో పరిగెత్తూ ఉంటాడనమాట. బయట ప్రపంచం మీద పడతాడు, అంబోతులాగా పడి ఏం చేస్తాడు? అక్కడ ఎన్ని తీసుకొచ్చి ఆ విషయాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ లోపల ఎత్తుంటాడు. ఎప్పుడు వెతుకుతూ ఉంటాడంట. జీవుడుకు ఉన్న అవలక్షణం ఇదే అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. వెతుకుతూ ఉంటాడు. ఏంది? కన్ను వచ్చి రూపాన్ని వెతుకుతుంటుంది, చెవి శబ్దాన్ని వెతుకుతుంటుంది, చర్మం స్పర్శను వెతుకుతుంటుంది, నాలుక రుచిని వెతుకుతుంటుంది, అది చెవులు శబ్దాన్ని వెతుకుతూ ఉంటాయి. ఎప్పుడు అన్వేషణ చేస్తూ ఉంటాడు ఈ జీవుడు అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం